బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉపాధ్యాయులు, మేధావులు, విద్యావంతులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ, దేశంలోని అన్ని వర్గాల ప్రజలు మేలు చేయడమే బీజేపీ విధానమని, ప్రధాని మోడీ సారథ్యంలో దేశ ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. 370 ఆర్టికల్ రద్దు, ట్రిపుల్ తలాక్, వక్ఫ్ బోర్డుకు మార్పులు, చేర్పులు వంటి అంశాలపై ధైర్యంగా మోడీ అమలు చేశారని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇస్తుందని, ఏపీకి అన్యాయం చేయాలనే ఆలోచన బీజేపీకి ఎప్పుడూ లేదని, అమరావతి రాజధాని అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంటుందని తెలిపారు. లేకపోతే ఏదో ఒకరికి పేరు ప్రఖ్యాతులు కావాలనే దిశగా కానీ చేస్తున్నటువంటి ప్రయత్నం కానీ, జమ్మూ కాశ్మీర్ని 370 తీసేసిన, లేకపోతే ట్రిపుల్ తలాక్ని ఎత్తివేసిన, అదేవిధంగా రేపు వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేయబోతున్నా, ఇవన్నీ కూడా దేశంలో ఉన్నటువంటి క్రానిక్గా ఎప్పటి నుండో ఉన్నటువంటి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఇవాళ తీర్చుకుంటూ అఖండ భారత్ అని ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ దిశగా వెళ్ళగలమా అనేటువంటి భావంతో ముందుకు వెళ్తుంది మన ఎన్డీఏ ప్రభుత్వం. కనుక ఆ సందర్భంలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రం కూడా, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మొదట్లో 2014 సంవత్సరంలో చాలా దుష్ప్రచారం అయితే జరిగింది. ఏమి చేయలేదని. ఐఎమ్ సారీ టు సే, బట్ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రాబబ్లీ వారు స్ట్రెంగ్త్ కావాలనో వాట్ ఎవర్ బీ దే రీజన్స్ కొంచెం బాగా దుష్ప్రచారం అయితే తీసుకెళ్లారు. ఎప్పుడూ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి, ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేయాలనేటువంటి ఆలోచన, దృష్టి లేదు. అమరావతి రాజధాని అన్న విషయానికి కట్టుబడి, అసలు డిపిఆర్ అనేది రాజధానికి ఎన్ని కోట్లు అవుతాయి అనేటువంటి అంశం కూడా తెలియనటువంటి రోజుల్లో కూడా 2500 కోట్లు కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చింది. విజయవాడ, గుంటూరు అంటే ఇదంతా కూడా క్యాపిటల్ రీజన్ కాబట్టి వీటి డెవలప్మెంట్కి, అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్, ఇప్పుడు బాల్య వలయం ఏదైతే రోడ్డు ఉందో దానికి సంబంధించి 20,000 కోట్లతోటి డిపిఆర్ ఓకే చేశారు. అనంతపూర్ నుండి అమరావతి వరకు కూడా కనెక్టింగ్ రోడ్ ఎక్స్ప్రెస్ వే 29,000 కోట్ల రూపాయలతో మంజూరు చేశారు. అమరావతిలో ఇంటర్నల్ రోడ్స్కి గడ్కరీ గారు ఒప్పుకున్నారు. ఇవన్నీ చేశారంటే అమరావతి రాజధానిగా ఉంటుంది అనేటువంటి గట్టి విశ్వాసంతో, దానికి అంకితమైనటువంటి నేపథ్యంలోనే ఇంత పెద్ద ఎత్తున